అబద్ధం చెప్తున్నావు. కాదు నిజమే చెప్తుండా, నిద్రలో నీకు తెలియలే. ఆపు, సైకిల్ ఆపు, ఆపు. ఎందుకవి ఆపిన? రాత్రి జరగాల్సింది జరిగిపోయినదే, ఇప్పుడు సైకిల్ ఆపి ఏం చేస్తావు? దేవుడా, కొంప ముంచేసావు నువ్వు. నా ఆశయాలన్నింటికి గంటి కొట్టేశావు. ఏ ఏడవకే. ఏడవకేం చేయమంటావు? దొంగ సచ్చినోడా, నేను నిద్దట్లో నీ చేయి పట్టుకోలాగితే నీకు బుద్ధుండక్కర్లేదా? నువ్వు అలా చేస్తావా? చెప్పే తిను. ఏంది వినేది? చేసిందంతా చేసి పూరి ఉత్తు తినే ఊరికి అన్నా. నిజంగా నిజంగా ఏం జరగలేదు కదా? లేదే, కానీ చెయ్యి పట్టుకుని మాత్రం గుంజినావు. లేదు, అది కూడా ఉత్తిదే. నువ్వే ఊరికే చెప్తున్నావు. అబ్బే, అది మాత్రం నిజమే. నీకిచ్చిన మాట గుర్తొచ్చే ఇద్దరి మధ్య దిండేసి నాపేసిన. పద వెళ్దాం. ఎక్కు. ఊరికి నీ ఎడుతుంది నువ్వు. సరే పూరే, నేను పనికి పోయేస్తా. తలుపు దగ్గరికి వేసుకుని జాగ్రత్తగా ఉండు, సరేనా? మధ్యాహ్నం భోజనానికి వస్తా. అంతవరకు ప్రశాంతంగా చదువుకో. పో. అమ్మా, ఈ కడుపులో నొప్పి విపరీతంగా పెరిగిపోతా ఉండాది. ప్రతి అరగంటకో గంటకో ఏదో ఒకటి కడుపులో పడితే తప్ప ఈ మంట తగ్గట్లే. అబ్బా, ఏంది ఇంకా వంట తగ్గట్లేదా? అమ్మా, పోసే లక్క, లక్క, పోసే లక్క. ఏందా చౌకేకలు? నా కేకలు నీకు చావు కేకలా ఉంటాయా? సారీ, గావు కేకలను పోయి చౌకేకలు అన్నానులే. ఇంచుమించు రెండు ఒకేలా ఉన్నాయేంటి? అదెక్కడ తగలడింది నీ కోడలు? నీ మనవడికి వాడి పెళ్ళాన్ని ధర్మాసుపత్రికి తీసుకోమని ఉచిత సలహా ఇచ్చారు కదా, ఆసుపత్రికి తీసిపోయినాళ్లే. అంటే వంట వరపు చేయకుండానే వెళ్ళిపోయిందా? మరి వంట ఎవరు చేస్తారు? మీరు చేయరా? నేను వంట చేయాలా? నేను నేను కనుకో కనుకో వచ్చే సాంబారు. ఏందమ్మా? రావేరా, రా. ఏం చేస్తా ఉండారో చూడు. ఏం చేసిండారు? నన్నెందుకు అరిచారు? అరిచానా? రమ్మని పిలిచానే. పిలిస్తే కూడా నీకు అరుపులాగా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇంటి కోడలవని చెప్పి మెళ్ళ తాళిబొట్టు కట్టించుకుని వస్తే సరిపోయిందా? ఇంటిని పట్టించుకునే పని లేదా? టైం ఎంతైందో చూడు. ఇంతవరకు వంట చేసి చావలేదు. ఇట్లా అరవకపోతే మెల్లగా పిలిచి చెప్పొచ్చు కదా. ఏ నీకు తెలీదా వంట చేయాలని? వంట చేయమని నిన్ను పిలిచి అడుక్కుంటేనే వంట చేస్తావా నువ్వు? రే గోవిందో, గోవిందో. ఆయన ఎందుకు మధ్యలో? ఆడివల్లే నువ్వు మా నెత్తిన కూర్చొని డాన్స్ కొడుతుండవు. ఏం మాట్లాడుతున్నారత్తా? ఇప్పుడు నేనేమన్నానని? ఇంట్లో ఉంటే ఇంటి పట్టున కూర్చుని మొత్తం కొండల్ని కరిగించేస్తున్నావు అంటున్నారు. పనిలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? ఈ పూట వెళ్ళలేదు కదా చేయడానికేమి? ఏందమ్మా? రారా రా, ఇట్టనే నన్ను పెళ్ళని పద్ధతిలో పెట్టేది. ఇంట్లో వంట వరపును కూడా మేము అడుకుని చేయించుకోవాలన్నా దీంతో? మీ వదిని మీ అన్న ఆసుపత్రికి తీసుకెళ్ళిండాడు, మీ తమ్ముడు పెండ్లమేమో పనికి పోయిండారు. ఈ మహారాణి గారు వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుందనుకుంటా. ఉద్యోగం చేస్తుందన్న పొగరా? ఏ ఉద్యోగాలు చేసేటోళ్ళు వంట వరపులు చేసుకోవడంలా? దీంట్లో నన్నేం చేయమంటావమ్మా? నేనేం చేసేది? మీరేం చెయ్యక్కర్లేదు. అయినా నేనే వంట చేయనని చెప్పలేదు. కానీ అనవసరంగా ఇలాగ పిలిచి నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదు. అది చెప్పండి ముందు. ఇదిగో, నీ వల్ల అయితే చెయ్యి, లేకపోతే మానే. కానీ ఇటు మధ్యలో ఎట్టంటే అటు మాట్లాడబాక. మాట్లాడిద్దిరా, ఎందుకు మాట్లాడదు? మాట్లాడొద్దా? అయితే రా, వచ్చి నాతో పాటు వంటలో సాయం చెయ్యి.
ఏంది నా కొడుకు వంటలో సాయం చెయ్యాలనా? ఏ తప్పేంటి? ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నావు, వంట చేయమంటున్నారు. ఆయన్ని కూడా సాయం పట్టిని. ఇంట్లో ఏం ఒక్కళ్ళిద్దరు లేరు. 10 మందికి వండి వార్చాలంటే చాలా పనులుంటాయి. ఇదిగో ఈ చేతులు కాల్చుకునే పనులు నా వల్ల కాదు. నాకు ఈ పూటకి భోజనం ఏమీ అక్కర్లా. వండుకోండి, లేకపోతే మానేయండి. నాకు బయట పని ఉంది, నేను పోయి చూస్తా. ఇన్నావుగా, ఆడు మగాడు. మగాడికి బయట బోల్డ్ అన్ని పనులుంటాయి. పోయి చకచకా వండా, టైం అవుతుండది. చకచకా వండాలంటే నేనేం మెషిన్ని కాదు, ఒక్కదాన్నే ఉన్నా. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి సాయం చేస్తేనే పని ముందుకెళ్తుంది. ఏమే మమ్మల్ని పని చేయమంటావా? నువ్వెందుకు మరి కోడలివి? ఇంక చాలా ఆపుతారా? ఇంట్లో ఉన్న కోడళ్ళందరినీ సంపాదించని పనికి జరుగుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరి గెరెట్ నా చేతికి రావడం తప్పట్లేదు. అత్త కోడళ్ళు, అమ్మ కూతుళ్ళు తీరిగ్గా వెళ్ళి జుట్లు పట్టుకోండి, నేను వెళ్ళి గెరెట్ పట్టుకుంటా. నాకు తప్పదు కదా. మామ ఆగండి, నేను చేస్తా. పర్లేదులేమ్మా, నాకు అలవాటే కదా, నేనే ఆ? చేస్తా. చెడగొట్టేది మొత్తం నీ మొగుడేనే. ఏం చేస్తాం, మిమ్మల్ని బాగుపరచడం చేత కావట్లేదు కదా. అందుకని నా కోడళ్ళకి లేనిపోనీకి చెప్పి మీ మీద గుసుగులుపుతున్నాను. విన్నావా? నీ మొగుడే ఒప్పుకుంటున్నాడు. నువ్వు రామ్మా, ఎప్పుడు చూసినా ఏదో గోల. ఆ వంటలు తిప్పలేవో ఇళ్లే పడతారు. నువ్వురా. పోండి. మామా ఎందుకు మామా మీకు? ఓ అమ్మా చికాకు, నాకొచ్చే కోపానికి ఈ కొంప గూడు వద్దు. ఇంకా బతికిన బతుకు చాలరా స్వామి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. లెటర్ రాసి పెట్టి ఒక రోజు వెళ్ళిపోతా. అసలు అది కూడా చెప్పను, సైలెంట్కి వెళ్ళిపోతా. ఏంట్రా జామ తోటకెళ్ళిన అతను ఇంకా రాలేదు? అదుగో వస్తున్నాడు. యారా ఏంది ఎంత రొప్పుతున్నావు? అంటే మీరు వెయిట్ చేస్తుంటారని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను. హే ఈ చేస్తా నా కొడుకు ఆ మలుపు వరకు ఊపుకుంటూ నడుచుకుంటూ వచ్చుంటాడు. ఈ మలుపు తిరగగానే మనం కనపడేటప్పటికి పరిగెట్టుకుంటూ వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నాడు. మన దగ్గర యాషాలేస్తున్నాడు. ఏ ప్రామిస్, నిజంగా. సరే నీ సోదాపి విషయం చెప్పు ముందు. ఆ జాంపండు ఎవరి తాలూకా ఏంటి డీటెయిల్స్ తెలుసుకున్నావా? కనకరత్నం అని ఒక ఆవిడ వడ్డీ వ్యాపారం చేస్తుంటది. ఆవిడ చిన్న కోడలు. ఓ పెళ్ళయిందా జాంపండుకి? ఓకే, మరీ మంచిది. సరే ఏంటి పరిస్థితి? ఇప్పుడే దాని మగుడొచ్చి రూమ్ దగ్గర దింపేసి వెళ్ళాడు. అసలు ఇదేం లెక్కరా? వాడు రోజు ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంటాడు. అసలు కథ ఏంది? ఆ వివరాలేం తెలియదు, కానీ రోజు తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడ ఇడిచిపెడుతున్నాడు. ఆ పిల్ల గదిలో ఉండి చదువుకుంటుంది. ఓహో, స్టడీ రూమ్ అనుకుంటా. మనం కూడా బాగా స్టడీ చేయాలరా. అయితే ఏందన్నా, వ్యవహారం మొత్తం ఆ పిల్లున్న గదిలోనేనా? అదే అనుకున్నాన్రా, కానీ అంత అంటే ఎలా తీసుకురావడం అని. ఎలా తీసుకురావాలో నేను చెప్పాలా? ఎవరు లోపల? నేను. ఎవరమ్మ లోపల? నేను పూరి అండి. పూరియా? ఎవరు నువ్వు? అసలు ఎక్కడెందుకున్నారు? తలుపు తీయండి ఒకసారి. అంటే ఇది మా గదేనండి. ముందు తలుపు తెచ్చి మాట్లాడమ్మా. ఎవరు నువ్వు?